క్యారెక్టర్కు పర్టికులర్గా నేషనల్ అవార్డు రావడం జరిగింది. మరి అయినప్పటికీ ఈ సినిమా తమిళ్ తెలుగు భాషల్లో నిర్మాణమై తమిళ్లో రిలీజ్ అయ్యి మంచి విజయాలను సాధించి మరి తెలుగులో రాధాకృష్ణ గారు ఈ సినిమాను స్ట్రేట్గా నిర్మించి సెన్సార్ చేయడం జరిగింది. మరి చేసిన తర్వాత చాలాసార్లు దాదాపుగా నాకు అప్రోచ్ కావడం, ఈ సినిమా చూడకంటే బిఫోర్గా ముందుగా రాధాకృష్ణ గారి యొక్క మనస్తత్వం, రాధాకృష్ణ గారు నచ్చి సరే చూద్దామని చెప్పేసి సినిమా చూడడం జరిగింది. ఘటన అనే సినిమా చూసిన తర్వాత తప్పకుండా ఈరోజు ఉన్నటువంటి యువతకు ఇలాంటి సినిమా అవసరం. ఎందుకంటే ఈ సినిమాలో ముఖ్యంగా ఉన్నటువంటి కాంటెంట్ ఏంటంటే నిత్యా మీనన్ క్యారెక్టర్ గురించి. ఆ అమ్మాయి ఒక నర్సుగా జాబ్ చేస్తూ, సామాన్యంగా నర్సులు ఎక్కడ చేస్తున్నటువంటి వాళ్ళు బయట వెళ్ళడానికి ఈజీ సోర్సెస్ అని చెప్పేసి నర్స్ కాలేజ్ చేస్తూ, నర్స్ ట్రైనింగ్ చేస్తూ బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి హీరోయిన్ కూడా ఒక ఓవర్సీస్ కన్సల్టెంట్స్ ఒక ప్రేమ అనే ఉచ్చులో పడి మరి ఆ అమ్మాయి ఏ విధంగా బలవుతుంది, ఆ బలైన తర్వాత ఆ అమ్మాయి ఏదైతే ఇబ్బందులు పడుతుందో అలాంటి సమయంలో మరి చావే శరణ్యం అనుకునే సమయంలో మనిషికి చావే ముఖ్యం కాదు, మరి బ్రతికించడానికి మనం పుట్టాం, తప్పకుండా బ్రతకాలి. ఆ బ్రతికే సమయంలో మనకు జరిగినటువంటి అన్యాయం ఇంకో సాటి మహిళకు జరగకూడదనే ఉద్దేశంతో తను పోరాడినటువంటి విషయం, పోరాడి ఏ విధంగా జయించింది, ఏ విధంగా రివెంజ్ తీసుకుంది, ఏ విధంగా అనేదే ఈ సినిమా ఉంటుంది. మరి మంచి ఇంట్రెస్టెడ్ స్క్రీన్ ప్లేతో మరి శ్రీప్రియ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తను ఆల్రెడీ విజయాల వైపు దూసుకెళ్తున్నటువంటి ఒక మహిళా దర్శకురాలు. దృశ్యం ఏ విధంగా అయితే ఘన విజయాన్ని సాధించడం జరిగిందో అదేవిధంగా ఈ యొక్క సినిమా కూడా దృశ్యానికి ఏమాత్రం తీసిపోకుండా మరి ఈ సినిమా కాంటెంట్ కూడా అదే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఉన్నటువంటి కొన్ని సీన్స్ చూస్తే అక్కడ నిత్యా మీనన్ కానీ, ఆ హీరో క్యారెక్టర్ చేసినటువంటి క్రిష్ జే సత్తార్ కానీ వీరు తప్ప మరి ఎవరు కూడా చేయడానికి యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే అలాంటి సీన్స్ ఉన్నాయి కాబట్టి మరి చేయడానికి ఇక్కడ దాదాపుగా నాకు రాధాకృష్ణ గారు చెప్పడం జరిగింది. మరి ఆ దర్శకురాలతో మాట్లాడితే వారు కూడా చెప్పడం జరిగింది, తెలుగులో చాలామంది హీరోలను సంప్రదించాం కానీ చేయడానికి ఇష్టపడలేదు అని. అదేవిధంగా హీరోయిన్ కూడా అంటే కొన్ని సీన్స్ ఉంటాయి కాబట్టి అలాంటి సీన్లు చేయడానికి మరి కేవలం అది నిత్యా మీననే చేయడానికి సాధ్యమైంది. మరి అదేవిధంగా హీరో క్రిష్ జే సత్తార్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క సినిమాలో నరేష్ గారు మనం ఇప్పటివరకు చూడనటువంటి పాత్రలో నరేష్ గారు కనబడతారు. మరి అదేవిధంగా కోట శ్రీనివాసరావు గారు కానీ, కోవై సర్ల కానీ ఇంకా చాలామంది ఆర్టిస్టులు చేయడం జరిగింది. మరి ఈ సినిమా 18వ తారీఖు సురక్ష ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 300 థియేటర్లు అంటే 250 నుండి 300 థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే దాదాపుగా నైజాంలో 100 థియేటర్ల వరకు ఆల్రెడీ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ సినిమా దర్శకురాలకి ఏ విధంగా అయితే తెలుగులో దృశ్యం సినిమా మంచి పేరు సంపాదించి పెట్టడం జరిగిందో దానికి ఏమాత్రం తీయకుండా ఈ యొక్క ఘటన కూడా ఆ దర్శకురాలకి మంచి పేరు తెచ్చిపెడుతూ ఇంక్లూడింగ్ లిప్ మూమెంట్స్తో తమిళ్లో రిలీజ్ అయింది. Get his dates and I couldn't take off his beard at all. So these are problems that only I know. I would never say it otherwise. I'm not even saying what he goes through in the climax because this film is still in the theatres and this whole week is very important for us. But these are issues that only I know and it's for me to cry about and not for everybody else to know.